హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. రెండు తెలుగు రాష్ట్రాల నామినేషన్ల పర్వం అయితే ఏప్రిల్ 25 మధ్యాహ్నం 3 గంటలతో ముగిసేసింది. ఇక్కడ అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు అయితే వేశారు. మరి ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్లు పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం 29 వరకు ఉంటుంది. ఇక మే 13వ తేదీన ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకే దశలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీతో పాటు 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, ఇక తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలతో పాటు ఒక్క కంటోన్మెంట్ స్థానం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఒక ఉప ఎన్నిక ఇది జరగబోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎంపీ స్థానాలకు సంబంధించి దాదాపు 600 మంది పైగా నామినేషన్లు వేసినట్టుగా కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక లిస్టు కూడా రెడీ కాబోతుంది. మరోవైపు ఈ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి దాదాపు 3300 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్టుగా కూడా ఒక లిస్ట్ అయితే విడుదల కాబోతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎంపీ స్థానాలకు సంబంధించి 17 ఎంపీ స్థానాలకు గాను దాదాపు 600 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్టుగా కూడా మొత్తానికి ఒక లిస్ట్ అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఇక ఈ ఫైనల్ రేస్లో ఎంతమంది ఉన్నారు, అభ్యర్థులుగా ఎంతమంది మారబోతున్నారు అనే దానికి సంబంధించి ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్లు పరిశీలించిన తర్వాత ఏప్రిల్ 29వ తేదీన మొత్తానికి అభ్యర్థులు ఎంతమంది ఈ రేస్లో ఉన్నారు, ఎంతమంది విత్డ్రా చేసుకున్నారు అలాంటి సంబంధించి ఈ 2-3 రోజుల్లోనే మొత్తంగా ఒక చర్చ అయితే జరగబోతుంది. ఎందుకంటే ఒక్కొక్క స్థానాలకు సంబంధించి 2-3 అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. ఒకరు కాకపోతే ఇంకొకరు అవకాశం దొరుకుతుందనే కోణంలో ప్రతి ఒక్క అభ్యర్థి తన కోసమే తను వేసుకుంటారు. కొంతమంది పార్టీల కోసం వేస్తారు. ఇలాంటి అందరూ కూడా ఏప్రిల్ 29వ తేదీ వరకు వారందరికీ అవకాశం ఉంటుంది. ఎవరు విత్డ్రా చేసుకుంటారు, ఎవరు ఎన్నికల బరిలో నిలవబోతారు అనే దానికి సంబంధించి ఏప్రిల్ 29వ తేదీన ఫైనల్గా అభ్యర్థులు ఒక ఫైనల్ లిస్ట్ అయితే రాబోతుంది. అప్పుడు మనం చూసుకోవాలి ఇప్పుడు టీడీపీలో ఎంతమంది ఒక స్థానాలకి పోటీ చేస్తున్నారు, జనసేన నుంచి ఎవరున్నారు, అలాగే బీజేపీ నుంచి ఎవరున్నారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరున్నారు, కాంగ్రెస్ నుంచి ఎవరున్నారు, ఇలాంటి కాకుండా మరి ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఒక్కొక్క స్థానం నుంచి ఎంతమంది బరిలో ఉన్నారు. మొదటి నుంచి మనం చెప్పుకున్నట్లు ఫ్రీ సింబల్స్ జోన్లో ఉన్న సింబల్స్ ఎవరెవరికి ఏం రాబోతున్నాయి, ఇండిపెండెన్స్లోకి ఎవరికి ఏం రాకపోతున్నాయి అనే అంశాలకు సంబంధించి ఇక ఏప్రిల్ 29న మనం క్లియర్ కట్గా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి ఒక్కొక్క స్థానానికి ఎంపీ స్థానానికి దాదాపు 6 నుంచి 10 మంది రేసులో ఉన్నారు. ఎమ్మెల్యే స్థానానికి కూడా 6 నుంచి 12 మంది అభ్యర్థుల రేసులో ఉంటూ కూడా ప్రతి ఒక్క స్థానాన్ని ఎంతమంది రేసులో ఉంటూ కూడా ఎన్నికలకైతే ప్రతి ఒక్క ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్నట్టుగా కూడా ఒక సమాచారం వస్తుంది. ఈ ఎన్నికలు కూడా ఒక రసవత్తరంగా మారబోతున్నట్లు కూడా ఒక అప్డేట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏప్రిల్ 29వ తేదీ వరకు నామినేషన్లు విత్డ్రా చేసిన తర్వాత మే 13న ఎన్నికలు జరగబోతాయి. దానికి 2 రోజుల ముందు కంటే మే 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రచార సభలు ఉండబోతాయి. ఇక్కడ నుంచి చూసుకోవాలి ఎవరెవరు మన తెలుగు రాష్ట్రాల్లోకి ప్రచార సభల్లోకి రాబోతారు, ఏ ప్రచారం అయితే చేయబోతారు. ఇప్పటి వరకు కొన్ని పార్టీలు మేనిఫెస్టోలు రూపకల్పన చేసే, మేనిఫెస్టోలు రిలీజ్ చేసే, అలాంటి మేనిఫెస్టోలు ప్రజలకు ఏ విధంగా నచ్చుతాయి, ప్రజలు ఏ మేనిఫెస్టోని స్వీకరిస్తారు, ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తారో మే 13వ తేదీ ఓటింగ్ తర్వాత జూన్ 4వ తేదీన మొత్తానికి ఎంతమంది అభ్యర్థులు గెలిచారు అనే అప్డేట్తో అయితే మళ్ళీ ఆంధ్రప్రభ మీ ముందుకైతే వస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.